హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ టైలరింగ్. ఇది చూడండి, ఇది నెట్ అనమాట. ఫస్ట్ ఫ్యూజన్ రోలు, తర్వాత నెట్టు, తర్వాత పట్టు పీస్ పెట్టాలండి. బ్యాక్ నెట్టెడ్ వస్తుంది కదా, నెట్టెడ్ డిజైను. అది చాలా టైం చేశాను, ఒకసారి మీకు చూపిద్దామని ఇది వీడియో చేస్తున్నా అండి. కింద వచ్చేసి ఫీజింగ్ పేపరు, మిడిల్లో వచ్చేసి నెట్టు, పైన వచ్చేసి పట్టుముక్క. దానికి ఇట్లా ఈ షేప్లో ఒక లైన్ గీస్తుందండి. ఆ లైన్ గీసే క్రమంలోనే అంటే అంతకంటే ముందే మనం ఒక ఐడియా వస్తుంది కానీ నెక్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో అక్కడ మనం చిన్న హోల్ పెట్టుకొని ఉంచుకోవాలండి. చిన్న హోల్ పెట్టుకొని ఉంచుకొని, ఇప్పుడు చూసారా ఇదే హోల్ అనమాట. ఈ చిన్న హోల్ పెట్టుకొని ఉన్న అది మిడిల్లో పెట్టి ఉంచానమాట నేను. చుట్టూ అది లైన్ గీసింది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని చిన్నగా నెట్టుకు అటాచ్ కాకుండా చాలా స్లోగా, చాలా సున్నితంగా చేయాలండి ఈ పని అయితే. నెట్టుకు అటాచ్ అయితే అది చాలా డెలికేటెడ్గా ఉంటుంది కానీ నెట్టు, దానికి సిజర్ తగిలితే వెంటనే కట్ అయిపోద్ది. కాబట్టి కొంచెం నీట్గా చిన్నగా చూసుకుంటూ చేయాలన్నమాట. నేనైతే చిన్నగా జాగ్రత్త. ఇవైతే అసలు చాలా వేసాను డిజైన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం కట్ చేయాలన్నమాట. ఇంకా కొంచెం కార్నర్కి వచ్చేసరికి సిజరు కొంచెం కార్నర్ వరకు పోదు కదండి. ఆ కార్నర్ మన ముక్కు ఉంటుంది కదా కత్తెరకి, దాన్ని క్లాత్లోకి పట్టించేసి కొంచెం హోల్ లాగా చేసుకొని దాన్ని కట్ చేయాలన్నమాట. కార్నర్లో కొంచెం కష్టమే అండి, ఎంతైనా షార్ప్ ఉన్నదైతేనే దిగుతుంది అనమాట. ఆ షార్ప్ ఉన్న సీజర్ అయినా, లేదంటే నార్మల్గా షార్ప్ ఉన్న సీజర్ అయినా సరే, అట్లా అది కార్నర్లో మనం కొంచెం హోల్ పెట్టేస్తే సరిపోద్ది, వచ్చేస్తుంది. అది మనం ఎటు సైడ్ ఉన్నామో అటు సైడ్ చూసుకుంటూ కొంచెం నెట్టు మాత్రం చాలా జాగ్రత్తగా తగలకుండా కట్ చేయాలండి. ఈ లైన్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి, క్లాత్ని మొత్తం నీట్గా. చూడండి, నీట్గా వస్తుంది. కొంచెం లాగి పట్టి కట్ చేయాలండి. కొంచెం మనం పైన క్లాత్ని కొంచెం లాగి పట్టినాం అనుకోండి, క్లాత్ నీట్గా కట్ అవుతుందండి, చాలా నీట్గా కట్ అవుతుంది. నేను ఎందుకంటే చాలా టైం చేశాను చెప్పా కదా, ట్రై చేశా. అసలు ఎట్లా మన ఇందులో ట్రిక్స్ ఏంటి, అసలు ఏంటని అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే మీకు వీడియో చేద్దామనేసి నేను అబ్జర్వ్ చేశాను అండి. ఈ కొంచెం మనం పైన క్లాత్ని లాగి పట్టి ఉంచుకుంటే కొంచెం నీట్గా వచ్చేస్తుంది మన క్లాత్. చూడండి, మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చెప్పే కదా. కార్నర్లో కొంచెం హోల్ పెట్టేసుకొని, అంటే కత్తెర కొనని మనం అందులోకి ఇరికించి కట్ చేయాలన్నమాట. ఈ డిజైను చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ శాతం జరీ పెట్టేస్తున్నా. ఈ డిజైన్ అయితే సిల్వరు, గోల్డ్ జరీనే పెట్టేస్తుందండి ఎక్కువ. చాలా బాగా వస్తుంది డిజైన్ అయితే. చాలా నేను స్టేటస్ పెడితే చాలామంది నాకు ఆర్డర్లు ఇచ్చారండి, చాలా బాగా వచ్చింది. చూడండి, నెట్ మీద వచ్చింది, నెట్ మీద లైన్స్ వేస్తుంది అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది. ఆ నెక్ లైన్ కూడా మంచి కరెక్ట్గా వేస్తుందండి. అంత ప్రాబ్లంగా అటు ఇటు అవుతుంది అనేది, సక్సెస్ కాదు అనేది ఏముండదండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్లో హోల్ పెట్టుకోవడం అయితే తప్పకుండా మర్చిపోవద్దు. అది మిడిల్లో హోల్ పెట్టుకుంటే మీకు అంత ప్రాబ్లం అనిపించదండి. మిడిల్లో హోల్ పెట్టుకోకపోతే మనకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పై క్లాత్ వరకే మనకి పట్టుకోవడానికి ఛాన్సెస్ దొరకవు ఆ క్లాత్ మీద. అందుకనే చూడండి లైన్ ఎట్లా వచ్చిందో, దాని మీద కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఎక్కడైనా మీకు నెట్ కానీ వేస్ట్ క్లాత్ కానీ కనిపించట్లేదు కదా, ఆ పేపర్ తీసేస్తే చాలా నీట్గా కనపడుతుందండి. చాలా నీట్గా వేస్తున్నారు, చాలా బాగుంది, చాలా బాగా వేస్తున్నారని అన్నారండి ఫ్రెండ్స్ కూడా. వేయించుకున్న వాళ్ళు ఒకరిని చూసి ఒకరు చాలామంది వేయించుకున్నారు. ప్లీజ్ స్టిచ్చింగ్ కూడా షేర్, కామెంట్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కోసం తప్పకుండా నాకు ఆ డౌట్స్ కామెంట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. నాకు కూడా చాలా నేర్చుకోవాలని ఉంటుందండి. మీరు కూడా ఏమైనా నాకు సలహాలు ఇస్తే, దాంట్లో ఇంకా నేను చేసే వాటిలలో ఏమైనా మైనస్లు ఉన్నా సలహాలు ఇవ్వండి. తప్పకుండా నేను వాటిని కరెక్ట్ చేస్తాను.